ఓం శాంతి 8/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈశ్వరీయ సేవాదారులైన మీరే సత్యమైన ముక్తి దళము. మీరందరికీ శాంతి ద్వారా ముక్తినివ్వాలి, పరిష్కారమునివ్వాలి. ప్రశ్న: ఎవరైనా మిమ్ములను శాంతికి మార్గము అడిగినచో వారికి ఏమని అర్థం చేయించాలి? జవాబు: వారికి ఇలా చెప్పండి, మీకు ఇప్పుడే ఇక్కడ శాంతి కావాలా అని బాబా అడుగుతున్నారు. ఇది శాంతిధామము కాదు. శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది. దానిని మూలవతనం అని అంటారు. ఆత్మకు శరీరం లేనప్పుడు శాంతిగా ఉంటుంది. సత్యుగంలో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఆ తండ్రే వచ్చి ఈ శాంతి వారసత్వమునిస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మాలో ఆత్మ ఉంది అని మనుషులందరికీ తెలుసు. జీవాత్మ అని అంటారు కదా. మొదట మీరంతా ఆత్మలు, ఆ తర్వాత శరీరాలు లభిస్తాయి. ఎవ్వరూ తమ ఆత్మను చూడలేదు, కేవలం ఆత్మలమని తెలుసు. ఎలాగైతే ఆత్మను గురించి తెలుసుకోవడమే కానీ ఎవ్వరూ చూడలేదో, అలా పరంపిత పరమాత్మను గురించి కూడా అతను అత్యంత ఉన్నతమైన ఆత్మ, పరమాత్మ అని అంటారు. కానీ వారిని ఎవ్వరూ చూడలేదు. స్వయాన్ని కానీ తండ్రిని కానీ ఎవ్వరూ చూడలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని అంటారు, కానీ యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. 84 లక్షల యోనులు అని కూడా అంటారు, కానీ వాస్తవానికి 84 జన్మలే ఉంటాయి. కానీ ఏ ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో కూడా తెలియదు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది, కానీ వారిని చూడలేదు, యథార్థంగా తెలియదు. మొదట ఆత్మను గురించి యథార్థంగా తెలుసుకుంటే తండ్రిని తెలుసుకోగలరు. మరి స్వయాన్ని గురించే తెలియకుంటే ఎవరు అర్థం చేయిస్తారు? దానిని సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ అనుభూతి అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ ఆత్మానుభూతిని చేయించలేరు. ఆత్మ అనగా ఏంటి? ఎలా ఉంటుంది? ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? ఎలా జన్మ తీసుకుంటుంది? ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. స్వయం గురించి తెలియనందున తండ్రిని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీ నారాయణులు కూడా మనుషుల పదవులే కదా. కానీ వీరు ఆ పదవిని ఎలా పొందారో ఎవ్వరికీ తెలియదు. మనుషులే కదా తెలుసుకోవాల్సింది. వీరు వైకుంఠానికి యజమానులు అని అంటారు కూడా, కానీ వారు లక్ష్మీనారాయణులు ఈ అధికారం ఎలా తీసుకున్నారో, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. చిన్న పిల్లలకు మొదట లాయర్ అంటే ఏమిటో తెలుస్తుందా? కానీ చదువుకుంటూ చదువుకుంటూ లాయర్గా అయిపోతారు. అంటే ఈ లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఇలా అయ్యారు. బ్యారిస్టర్, డాక్టర్ మొదలైన వాటన్నింటికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా. అలాగే వీరి పుస్తకము గీత అనగా శ్రీమతం. అది కూడా వినిపించింది ఎవరో, రాజయోగం ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదు. దానిలో పేరు మార్చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. వారే వచ్చి మిమ్మల్ని కృష్ణపురానికి యజమానులుగా చేస్తారు. కృష్ణుడు స్వర్గానికి అధికారి కదా, కానీ స్వర్గం అంటే ఏంటో కూడా తెలియదు. అలా తెలిసి ఉంటే కృష్ణుడు ద్వాపర యుగంలో గీత వినిపించాడు అని ఎందుకంటారు? కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి, లక్ష్మీనారాయణలను సత్యుగంలోకి, రాముణ్ణి త్రేతాయుగంలోకి తీసుకెళ్లారు. లక్ష్మీనారాయణల రాజ్యంలో ఉపద్రవాలు ఉన్నట్లు చూపించరు, కానీ కృష్ణుడి రాజ్యంలో కంసుడిని, రాముడి రాజ్యంలో రావణుడు మొదలైన వారిని చూపించారు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులకు అవుతారు అని ఎవ్వరికీ తెలియదు. పూర్తి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అజ్ఞానాన్ని అంధకారం అని అంటారు, జ్ఞానాన్ని ప్రకాశం అని అంటారు. ఇప్పుడు ప్రకాశవంతంగా చేసేది ఎవరు? వారు మీ తండ్రి. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. ఈ భక్తి మార్గం కూడా జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ వచ్చింది అని ఇప్పుడు మీకు తెలుసు.
మెట్లు దిగుతూ వచ్చారు, కళలు తగ్గిపోతూ వస్తాయి. క్రొత్త ఇల్లు తయారవుతుంది, తర్వాత కాలము గడిచే కొలది ఆయువు తగ్గిపోతూ వస్తుంది. 3 వంతులు పాతబడ్డాక దానినే పాతదని అంటారు. మొదట వీరందరికీ తండ్రి అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. తండ్రి సర్వులకు సద్గతినిచ్చేవారు. అందరికీ చదువు కూడా చదివిస్తూ ఉన్నారు. అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తారు. మీకు లక్ష్యం ఉంది. ఈ చదువు పూర్తయిన తర్వాత మీరు మీ సింహాసనంపై కూర్చుంటారు. మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తండ్రి తీసుకెళ్తారు. చక్రమును చూపించి అర్థం చేయించినప్పుడు సత్యుగంలో అనేక ధర్మాలు లేనే లేవు అని చెప్పాలి. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ నిరాకారి ప్రపంచంలో ఉంటాయి అని తెలపాలి. ఈ ఆకాశ తత్వము ఒక తత్వం అని మీకు తెలుసు. గాలిని గాలి అని అంటారు, ఆకాశాన్ని ఆకాశం అని అంటారు. అందరినీ పరమాత్మ అని అనము. మానవులు వాయువులోనూ ఆకాశంలోనూ భగవంతుడున్నాడని భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. తండ్రి వద్ద జన్మ ఏమో తీసుకున్నారు, ఆ తర్వాత చదివించేదెవరు? ఆ తండ్రి ఆత్మిక టీచర్గా అయి మిమ్మలను చదివిస్తారు. బాగా చదువుకొని ఈ చదువును పూర్తి చేస్తే వెంట తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యుగంలో మొట్టమొదటి ఇక్కడికి వచ్చింది మీరే. ఇప్పుడు మళ్ళీ అంతిమ జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మళ్ళీ ప్రారంభంలోనే వస్తారు. ఇప్పుడు పరుగు తీయండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రిని బాగా స్మృతి చేసి ఇతరులను కూడా బాగా చదివించండి. అలా చేయకుంటే ఇంతమందిని చదివించేది ఎవరు? తండ్రికి తప్పకుండా సహాయకారులుగా అవుతారు కదా. ఈశ్వర్య సేవాదారులు అని పేరు కూడా ఉంది. ఆంగ్లంలో సాల్వేషన్ ఆర్మీ, ముక్తి దళము అని అంటారు. ఏ సాల్వేషన్ కావాలి? అందరూ శాంతిని పరిష్కారంగా కోరుకుంటున్నారు. ఇతరులెవ్వరూ శాంతిని ఇవ్వలేరు. శాంతిని కోరే వారికి ఇప్పుడు ఇంకా మీకు ఇక్కడే శాంతి కావాలా అని తండ్రి అడుగుతున్నారని చెప్పండి. శాంతిగా ఉండాలి, కానీ ఇది శాంతిధామము కాదు అని చెప్పాలి. శాంతి శాంతిధామంలోనే ఉంటుంది. దానిని మూలవతనం అని కూడా అంటారు. ఆత్మ శరీరంలో లేనప్పుడు శాంతిగా ఉంటుంది. తండ్రి స్వయంగా వచ్చి వారసత్వమును ఇస్తారు. ఇతరులకు అర్థం చేయించే యుక్తి మీకు కావాలి. ఎగ్జిబిషన్లో నిలబడి అందరూ చెప్తూ ఉండేది వింటే చాలా తప్పులు మీకు దొరుకుతాయి. ఎందుకంటే మీలో కూడా అర్థం చేయించేవారు నంబర్ వారుగా ఉన్నారు. అందరూ ఏకరస స్థితిలో ఉంటే బ్రాహ్మణి ఫలానా వారిని పంపమని ఎందుకు వ్రాస్తారు? అరే, మీరు కూడా బ్రాహ్మణులే కదా. బాబా మాలో ఫలానా వారు, మాకంటే చాలా చురుకైన వారు అని అంటారు. చురుకుదనము తెలివితేటలతోనే మనుషులు హోదాను పొందుతారు. నంబర్ వారుగా ఉన్నారు కదా. పరీక్ష ఫలితాలు వెలువడితే మీకే సాక్షాత్కారం అవుతాయి. మేము శ్రీమతంపై నడుచుకోలేదు అని అప్పుడు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఏ వికర్మలు చేయకండి, దేహధారులపై ఆకర్షణ ఉంచుకోకండి. ఇది పంచతత్వాలతో తయారైన శరీరం కదా. పంచతత్వాలను పూజించరాదు, స్మృతి చెయ్యరాదు. భలే ఈ కళ్ళతో చూడండి, కానీ తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ వైకుంఠంలో వస్తామని మీకు తెలుసు. పరీక్షా ఫలితాలు వెలువడినప్పుడు మీకే సాక్షాత్కారం అవుతాయి. మేము శ్రీమతంపై నడుచుకోలేదు అని అప్పుడు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఏ వికర్మలు చేయకండి, దేహధారులపై ఆకర్షణ ఉంచుకోకండి. ఇది పంచతత్వాలతో తయారైన శరీరం కదా. ఆత్మను అర్థం చేసుకోవచ్చు, కానీ చూడలేరు. అలాగే ఇది కూడా అర్థం చేసుకోగలరు. దివ్య దృష్టి ద్వారా మీ ఇంటిని కానీ స్వర్గాన్ని కానీ చూడవచ్చు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మన్మనాభవ మధ్యాజీభవ అనగా తండ్రిని మరియు విష్ణుపురమును స్మృతి చెయ్యండి. ఇదే మీ లక్ష్యం. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలి అని, మిగిలిన వారంతా ముక్తిధామానికి వెళ్ళాలి అని పిల్లలైనా మీకు తెలుసు. అందరూ సత్యుగంలోకి రాలేరు. మీది దైవీ మతము, అది ఇప్పుడు మానవ ధర్మంగా అయిపోయింది. మూల వతనంలో అయితే మనుషులు లేరు కదా. ఇది మానవ సృష్టి. మనుష్యులే తమో ప్రధానంగా మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. మీరు మొదట శూద్ర వర్ణంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఈ వర్ణాలు కేవలం భారతవాసుల కొరకే. ఇతర ధర్మాలలో ఇలా బ్రాహ్మణ వంశం, సూర్యవంశం అని అనరు.
ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణానికి చెందిన వారే శిథిలావస్థకు చేరుకున్నారు. మీరు పురాతనమైపోయినందున వృక్షమంతా శిథిలావస్థకు తమో ప్రధాన స్థితికి చేరుకుంది. వృక్షమంతా పురాతనమైపోయినందున శిథిలావస్థకు తమో ప్రధాన స్థితికి చేరింది అని చెప్తారు. సతో ప్రధానమైన నూతన వృక్షంలో కేవలము దేవీ దేవతా ధర్మం వారే ఉంటారు. మీరు మళ్ళీ సూర్యవంశం నుండి చంద్రవంశీయులకు అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా, తర్వాత వైశ్య శూద్ర వంశీయులుగా అవుతారు. ఇవన్నీ క్రొత్త విషయాలు. మనలను చదివించేవారు జ్ఞాన సాగరులు, వారే పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. తండ్రి చెప్తున్నారు, నేను మీకు జ్ఞానం ఇస్తున్నాను, మీరు దేవి దేవతలుగా అవుతారు. ఆ తర్వాత ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని వారికే జ్ఞానం ఇవ్వబడుతుంది. మానవులందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, మీరు ప్రకాశంలో ఉన్నారు. లక్ష్మీ నారాయణుల 84 జన్మల కథ మీకు తెలుసు. పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది. భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు రచించారు? మోక్షము లభించదా అని మనుషులు అడుగుతారు. అరే, ఇది తయారైన డ్రామా, అనాది డ్రామా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరం తీసుకుంటుంది అని మీకు తెలుసు. ఇందులో చింతించే పని లేదు. ఆత్మ వెళ్ళి మరో పాత్రను అభినయిస్తుంది. వాపస్ వస్తుంది అంటే ఏడవవచ్చు, రాదు అని తెలుసు. మరి ఏడవడం వలన లాభమేమి? ఇప్పుడు మీరంతా మోహజీతులుగా అవ్వాలి. శ్మశానంపై మోహం ఎందుకు? ఇందులో దుఃఖమే దుఃఖముంది. ఈరోజు పిల్లలుగా ఉంటారు. ఆ పిల్లలే తండ్రి తలపాగాను అంటే గౌరవం తీసేందుకు కూడా వెనుకాడరు. తండ్రితోనే కోట్లాడతారు. అందుకే దీనిని దిక్కులేని అనాథ ప్రపంచమని అంటారు. శిక్షణనిచ్చే పెద్దలు ఎవ్వరూ లేరు. ఇటువంటి స్థితిని గమనించినప్పుడు మళ్ళీ సనాథలుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆ తండ్రి వచ్చి అందరికీ ఆధారమునిచ్చి సనాథలుగా చేస్తారు. ఆ గొప్ప తండ్రి వచ్చి అందరి జగడాలు గొడవలు సమాప్తం చేస్తారు. సత్యుగంలో జగడాలే ఉండవు. ప్రపంచంలోని జగడాలన్నీ నశింపజేస్తారు. తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఇక్కడ మాతల మెజారిటీ ఉంది. మాతలను దాసీలుగా భావిస్తారు. కంకణం కట్టేటప్పుడు నాకు ప్రత్యక్ష దైవము, ఈశ్వరుడు, గురువు, సర్వస్వము, పతి అని ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు. మొదట మిస్టర్, తర్వాత మిస్సెస్ అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మాతలను ముందు ఉంచుతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు. మీకు తండ్రి అన్ని నియమాలు అర్థం చేయిస్తున్నారు. మోహజీత్ రాజు కథ కూడా ఒకటి ఉంది. అవన్నీ కట్టుకథలు. సత్యుగంలో అకాల మృత్యువే ఉండదు. సమయం వస్తూనే ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటారు. ఈ శరీరం ముసలిదైపోయింది అని, క్రొత్తది తీసుకోవాలి అని, చిన్న బాలుడిగా జన్మ తీసుకోవాలి అని వారికి ముందే సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ ఎంత ముసలివారైనా రోగులైనా ఈ శరీరం వదిలితే మంచిదని అనుకుంటారు. కానీ మరణించేటప్పుడు తప్పకుండా ఏడుస్తారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు సుఖమయ ప్రపంచానికి వెళ్తున్నారు అని తండ్రి చెప్తారు. అక్కడ సంతోషమే సంతోషం ఉంటుంది. మీకు ఎంత అపారమైన అనంతమైన సంతోషం ఉండాలి. మీరు విశ్వం అంతటికి అధికారులుగా అవుతారు. భారతదేశం ఒకప్పుడు విశ్వం అంతటికి అధికారి. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మీరే పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. భగవంతుడు తానే పూజ్యునిగా, తానే పూజారిగా అవ్వడు. సదా పూజ్యులే పరమాత్మ. వారు కూడా పూజారిగా అయితే పూజ్యులుగా చేసేదెవరు? డ్రామాలో తండ్రి పాత్రయే వేరుగా ఉంది. వారొక్కరే జ్ఞాన సాగరులు. అందువలన మహిమ వారు ఒక్కరిదే. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఎప్పుడు వచ్చి ఇస్తారు? ఇవ్వడానికి ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సి పడుతుంది. మొదట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనల్ని చదివించేది ఎవరో బుద్ధిలో బాగా కూర్చోబెట్టండి. 1 త్రిమూర్తి చిత్రము, 2 సృష్టి చక్రము, 3 కల్పవృక్షం. ఈ 3 ముఖ్యమైన చిత్రాలు. వృక్షంను చూస్తూనే మనం ఏ ధర్మానికి చెందిన వారము అని వెంటనే తెలిసిపోతుంది. ఈ ధర్మం ద్వారా మనము సత్యుగంలోకి రాలేము అని వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ చక్రం చాలా పెద్దదిగా ఉండాలి. అందులో పూర్తి వివరం వ్రాసి ఉండాలి. శివబాబా బ్రహ్మ ద్వారా దేవతా ధర్మము లేక నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారు.
శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము, తర్వాత నూతన ప్రపంచాన్ని విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు అని నిరూపించాలి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, వీరిరువురికి సంబంధం ఉంది. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీ నారాయణులకు అవుతారు. ఉన్నతమయ్యే కళ ఒకే జన్మలో జరుగుతుంది. క్రిందికి దిగే కళకు 84 జన్మలు పడుతుంది. ఇప్పుడు తండ్రి, ఆ శాస్త్రాలు రైటా, నేను రైటా అని అడుగుతున్నారు. సత్యమైన నారాయణ కథను నేనే వినిపిస్తాను. సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణుడిగా అవుతున్నామని ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది. మొదట ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తండ్రి, టీచరు, గురువు అని మహిమ చేయబడే మనుషులు ఎవ్వరూ లేరు. గురువుని ఎవరన్నా తండ్రి లేక టీచర్ అని అంటారా? ఇక్కడ శివబాబా వద్ద జన్మ తీసుకుంటారు. వారే మిమ్మలను చదివిస్తారు. వారే వెంట తీసుకెళ్లే సద్గురువు కూడా. తండ్రి, టీచరు, గురువు అని పిలువబడే మనుషులు ఎవ్వరూ ఉండరు పరమాత్మ తప్ప. అలాంటి వారు ఈ తండ్రి ఒక్కరే. వారిని సుప్రీం ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడు అలా సుప్రీం ఫాదర్ అని అనరు. తండ్రిని అందరూ దుఃఖంలోనే స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఆ తండ్రి వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పంచతత్వాలతో తయారైన ఈ శరీరాలను చూస్తున్న ఆ తండ్రినే స్మృతి చెయ్యాలి. ఏ దేహదారి పైన ఆకర్షణ, మోహం ఉండరాదు. ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, ఈ తయారైన డ్రామాలో ప్రతి ఆత్మకు తనదే అయిన అనాది పాత్ర ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అందువలన శరీరాన్ని వదిలేందుకు చింతించరాదు, మోహజీతులుగా అవ్వాలి. వరదానము, సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహమును జరుపుకునే దృఢ సంకల్పధారీ భవ. భూమి బద్దలైన ధర్మాన్ని వదలకండి అనే సామెత ఉన్నట్లు, ఎటువంటి పరిస్థితి వచ్చినా, మాయ యొక్క మహావీర్ రూపం ముందుకొచ్చినా మీ ధారణలు వదిలిపోరాదు. సంకల్పము ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించరాదు. ఒకటి, సదా మీ శ్రేష్ఠ స్వమానము. 2, శ్రేష్ఠ స్మృతి. 3, శ్రేష్టమైన జీవితం యొక్క సమర్థ స్వరూపము ద్వారా. ఈ మూడింటి ద్వారా సమర్థ స్వరూపం తయారవుతుంది. దాని ద్వారా శ్రేష్ఠ పాత్రధారులుగా అయ్యి శ్రేష్టమైన ఆట ఆడుతూ ఉండండి. బలహీనతల ఆటలన్నీ సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం దృఢంగా ఉంటుందో అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది. ఈ సమారోహం యొక్క తేదీని ఇప్పుడు సంఘటిత రూపంలో నిశ్చయించండి. స్లోగన్, రియల్ డైమండ్గా తయారై మీ వైబ్రేషన్ల మెరుపును విశ్వంలో వ్యాపింపచేయండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సాధారణ సేవలు చేయడం ఏమంత గొప్ప విషయం కాదు, కానీ చెడిపోయిన వారిని బాగు చేయడం, అనేకతలో ఏకతను తీసుకురావడం, ఇది గొప్ప విషయం. బాప్దాదా చెప్తున్నారు, ముందు ఒకే మతము, ఒకే బలము, ఒకే విశ్వాసం మరియు సాథీలలో, సేవలో, వాయుమండలంలో ఏకత ఉండాలి. ఓం శాంతి.